ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త పాలకవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటన చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏసీఏకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా క్రికెట్ ను అభివృద్ది చేసే దిశగా పనిచేస్తామని చెబుతున్న నూతన పాలకవర్గం సభ్యులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏసీకి పట్టిన గ్రహణం వీడింది. ఇప్పుడు కొత్త పాలకవర్గం ఇప్పుడు నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మనతో పాటుగా విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఎన్నికయ్యారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఒక విధంగా ఏసీకి పట్టిన గ్రహణం వీడిందని క్రికెట్ సంఘాలే చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఏసీలో ఎటువంటి పరిస్థితి రాబోతుంది? భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతో కాలం నుంచి మంచి క్రికెటర్స్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడన్నా పాత దాంట్లో ఏదైనా ఇన్కన్వీనియన్సెస్ ఉంటే ఆ ఇన్కన్వీనియన్సెస్ ఎటువంటి ఇన్కన్వీనియన్సెస్ ఉన్నాయని చెప్పి అందరినీ మేము తెలుసుకుని తప్పనిసరిగా మంచి కార్యవర్గాన్ని ఇప్పుడు నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో కేశినేని చిన్ని గారు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, ఆయన ప్రెసిడెంట్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్గా ఇంకా కాసేపట్లో మధ్యాహ్నం వేరే ఆయన దాఖలు చేస్తారు. అట్లాగే జనరల్ సెక్రటరీ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయవలసింది క్రికెటింగ్కి జనరల్ సెక్రటరీ గారు సానా సతీష్ గారు, వారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనేది 8వ తారీఖున డిక్లేర్ చేయడం జరుగుతుంది. సార్, గత పాలకులు కావచ్చు, వీళ్ళు క్రికెట్ అభివృద్ధి కాకుండా కేవలం రాజకీయ లబ్ధిలో భాగంగానే వీళ్ళు ఇక్కడ ఏసీఐని నడిపించారు. క్రికెట్ని అభివృద్ధి కాకుండా వారు రాజకీయ లబ్ధిలో భాగంగానే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలు ఇప్పటికే ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో బయటకు వచ్చాయి. వీటిపైన ఈ పాలకవర్గం ఏమైనా దీనిపైన ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుందా? దానిపైన దర్యాప్తు చేసే భాగంగా ఏమైనా మీ తరపు నుంచి ఏ విధంగా ఉండబోదు? ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్టేట్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం ఉండదు. అసలు మీరు అందరూ చాలామందికి తెలియక ఇదేదో ఆడుదాం ఆంధ్ర అంటే ఏదో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు కండక్ట్ చేశారేమో అని ఒక అభిప్రాయం ఉంది. అది కాదు. అది స్టేట్ గవర్నమెంట్కి దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఏ విధమైన సంబంధం ఉండదు. కానీ ఎప్పుడన్నా వాళ్ళు గేమ్ ఆడటానికి గ్రౌండ్ ఇవ్వనంటే గ్రౌండ్ ఇచ్చిన సందర్భాలు ఉండొచ్చు. అది ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్ కింద మా దృష్టిలో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు కిట్స్ రూపంలో ఇచ్చిన బ్యాట్స్ తిరిగిపోవటము అంతా కూడా ఊరికే నేమ్ సేక్. మీరు లాస్ట్ టైం కూడా మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. అది దురదృష్టకరము. అది దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. దానిపైన ఎంక్వైరీ కూడా వేస్తారని చెప్పి ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఎంక్వైరీలో నిజానిజాలు బయటకు వస్తాయి. సార్, ఇప్పుడు మీ పాలక వర్గంలో కూడా కొంతమంది పాత అసోసియేషన్లో చేసే సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. తెర వెనుక రాజకీయం నడిపేందుకు కూడా వారు కుట్రలో భాగంగానే మీ అసోసియేషన్తో కలిపి నడుస్తున్నారనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు ఇది అసోసియేషన్ అనేది ఒక 34 మంది సభ్యులతో ఉన్న కుటుంబం లాంటిదండి. ఇందులో ఒకసారి ఒకళ్ళు ఎలక్ట్ అవుతారు, ఒకసారి ఒకళ్ళు ఎలక్ట్ అవుతారు. యాక్చువల్గా ఈ కొత్తగా ఎన్నికైన ప్యానెల్లో ఎవరు కూడా పాత సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు మర్యాదపూర్వకంగానే బయటకు వెళ్ళిపోయి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఇందులో సభ్యులు పేర్లు ఏంటి సార్? అంటే ఓవరాల్గా ఇప్పుడు కొత్త పాలక వర్గం కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారు ప్రెసిడెంట్గా నామినేషన్ వేశారు. వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ భీమవరం నుంచి ఆయన నామినేషను. సెక్రటరీగా నేను సానా సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు గారు, అలాగే ట్రెజరర్గా దండమూడి శ్రీనివాస్ గారు, కౌన్సిల్ మెంబర్గా దంటు విష్ణు. కొత్త కార్యవర్గానికి మా ప్యానెల్ ఇవాళ నామినేషన్లు వేసిందండి. అంటే రాజకీయాలకు తావు లేకుండా క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు మీ తరపు నుంచి, మీ అసోసియేషన్ తరపు నుంచి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందా? 100% సహకారం ఉంటుంది. ఇప్పుడున్న ఏదైతే ప్యానెల్ మేము పెట్టుకున్నామో తర్వాత మా 34 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాం. క్రికెట్ అభివృద్ధికే కట్టుబడి ఉంటాం తప్ప రాజకీయాలు చేయడానికి మాత్రం లేవన్నది మీకు మరీ చెప్తున్నాను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఏసీఏ అనేది మాత్రం ఒక స్వయం ప్రాతిపత్తి గల ఒక అసోసియేషన్ మాత్రమే. దీన్ని ఎటువంటి విధంగా రాజకీయాలకు లాగొద్దు. క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొత్త పాలకవర్గం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజేత సతీష్, ఏబిఎన్.